నమస్కారం. గత నెలలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన 3 వేర్వేరు సంఘటనలను గమనిస్తే పైకి వాటికి సంబంధం లేనట్టు అనిపించొచ్చు. కాని అవన్నీ కలిపి ఒకే కథను చెబుతున్నాయి. అదేంటంటే దశాబ్దాలుగా మనకు తెలిసిన ప్రపంచం మన కళ్ల ముందే కూలిపోతోంది. సో ఈరోజు మనం ఈ విధ్వంసం వెనుకున్న కారణాలేంటి, మన భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉండబోతోందో విశ్లేషిద్దాం. ఈ గందరగోళాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక పదాన్ని గుర్తుంచుకోవాలి. అదే విధ్వంసక రాజకీయాలు. దీని అర్థం చాలా సింపుల్. పాడైపోయిన పాత నియమాలను, స్నేహాలను బాగుచేయడం కాకుండా వాటిని ఒక సుత్తి తీసుకుని పూర్తిగా పగలగొట్టడమన్నమాట. సరే, ఇప్పుడు ఈ దృష్టితో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలను ఒక్కసారి చూద్దాం. మనం మొదటి ఉదాహరణ. ఒకప్పుడు ప్రాణస్నేహితుల్లా ఉన్న అమెరికా, యూరప్ మధ్య ఇప్పుడు పెరుగుతున్న దూరం. దశాబ్దాలుగా వాళ్ల బంధానికి ప్రతీకగా నిలిచిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లోనే ఈసారి ఆ పగుళ్లు చాలా స్పష్టంగా బయటపడ్డాయి. ఇప్పుడు చూడండి, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చేసిన హెచ్చరిక ఇది. ఒకవైపు నిలకడలేని అమెరికా, మరోవైపు దూసుకుపోతున్న చైనా. వీటి మధ్యలో యూరప్ నలిగిపోకూడదంటే వ్యూహాత్మక స్వాతంత్ర్యం సాధించాల్సిందే అని ఆయన పిలుపునిచ్చారు. అంటే ఇకపై యూరప్ భద్రతా బాధ్యతను వేరేవాళ్ల చేతుల్లో పెట్టకుండా తామే తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని చెప్పే ఒక క్లియర్ సిగ్నల్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఒకే అడ్మినిస్ట్రేషన్, కాని 2 ఏళ్లలో ఎంత తేడా వచ్చిందో. 2025లో అమెరికా ప్రతినిధి ఏమో దూకుడుగా మాట్లాడి సంబంధాలను దెబ్బతీశారు. అదే 2026లో మార్కో రూబియో చాలా మృదువుగా మాట్లాడారు, కాని చెప్పిన విషయం మాత్రం అదే, అమెరికా ఫస్ట్. అంటే మాటలు మారాయే తప్ప వాళ్ల అసలు విధానంలో ఎలాంటి మార్పు లేదు. ఇది యూరోపియన్ నాయకులకు మరింత ఆందోళన కలిగించింది. అమెరికా మాటలు మృదువుగా ఉన్నా వాళ్ల చేతలు మాత్రం వేరే కథ చెబుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా, ఇరాన్ ఇలా అన్ని కీలకమైన విషయాల్లో యూరప్ను పక్కన పెట్టి అమెరికా రహస్యంగా చర్చలు జరుపుతోంది. తమ భవిష్యత్తును నిర్ణయించే చర్చల్లో తమకే స్థానం లేదని, తమను అమెరికా నమ్మడం లేదని యూరప్ ఫీలవుతోంది. స్నేహితుల మధ్య ఇంతకంటే పెద్ద అవమానం ఏముంటుంది? సరిగ్గా ఇదే ఆ కూటమిని ముక్కలు చేస్తోంది. అయితే ఈ రాజకీయ విభేదాలకన్నా లోతైన సమస్య మరొకటుంది. అదే నైతికత, జవాబుదారీతనం. ఎప్స్టీన్ ఫైల్స్ కుంభకోణం బయటపడినప్పుడు అమెరికా, యూరప్ ఎంత తేడాగా స్పందించాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇది కేవలం ఒక కుంభకోణం కాదు, 2 సంస్కృతుల మధ్య ఉన్న అగాధాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. యునైటెడ్ కింగ్డమ్లో చూడండి, ఈ ఫైల్స్ విడుదలైన వెంటనే ఒక పెద్ద రాజకీయ తుఫాను చెలరేగింది. రోజుల వ్యవధిలోనే వరుసగా రాజీనామాలు, పోలీస్ విచారణలు, చివరికి ప్రధానమంత్రే వచ్చి క్షమాపణ చెప్పడం. ఇలా ప్రభుత్వం మొత్తం సంక్షోభంలో పడిపోయింది. ఇక్కడ జవాబుదారీతనం అనేది చాలా వేగంగా, చాలా కఠినంగా అమలు చేయబడింది. కాని అమెరికాలో సీన్ మొత్తం రివర్స్. అక్కడ వ్యవస్థలు నిందితులను కాపాడటానికి ఒక కవచంలా నిలబడ్డాయి. దారుణమేంటంటే బాధితుల పేర్లను బయటపెట్టారు, కాని అధికారమున్నవారిని మాత్రం కాపాడారు. జవాబుదారీతనం కావాలని అడిగిన చట్టసభ సభ్యులపైనే నిఘా పెట్టారంటే ఆలోచించండి అక్కడ వ్యవస్థ ఎంతగా విఫలమైందో. సరే, ఇప్పుడు 3వ విభాగానికి వెళ్దాం. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు చాలా ప్రమాదకరమైన కొత్త దశల్లోకి వెళ్తున్నాయి. పాత నియమాలు, కట్టుబాట్లు ఏవీ పనిచేయటం లేదు. ఇది ముఖ్యంగా మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్లలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ భద్రతా క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలు చూడ్డానికి చాలా క్లిష్టంగా అనిపించొచ్చు, కాని వీటన్నిటినీ సారాంశం ఒక్కటే: వెస్ట్ బ్యాంక్పై ఇజ్రాయెల్ పట్టును మరింత బిగడించడం. ఈ చట్టపరమైన మార్పుల ద్వారా ఆ ప్రాంతాన్ని శాశ్వతంగా తమ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియను వాళ్లు వేగవంతం చేస్తున్నారు. ఇది పాలస్తీనా అథారిటీ అధికారాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. మరోవైపు ఇరాన్తో ఉద్రిక్తతలో దాదాపు యుద్ధం అంచుకు చేరాయి. 1 నెలలోపు అణు ఒప్పందానికి ఒప్పుకోకపోతే గతంలో వాడిన మాన్స్టర్ వెపెన్ అనే అత్యంత శక్తివంతమైన బాంబును మళ్లీ ప్రయోగిస్తామని అమెరికా బహిరంగంగా హెచ్చరించింది. ఇది మామూలు బెదిరింపు కాదు, ఒక రకంగా ఇదొక అల్టిమేటం. ఇది మధ్యప్రాచ్యాన్ని మళ్లీ మంటల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. 4 లక్షలు. ఇది కేవలం ఒక నంబర్ కాదు, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా కోల్పోయిన సైనికుల అంచనా సంఖ్య. 4 ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఒక తరం మొత్తం ఎలా నాశనమవుతోందో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు.
ఈ టేబుల్ యుద్ధం యొక్క కఠినమైన నిజాన్ని మన ముందు ఉంచుతుంది. రష్యా కొన్ని ప్రాంతాలను గెలుచుకుంది నిజమే, కాని దానికోసం వేలల్లో సైనికులను ట్యాంకులను కోల్పోయింది. ఇంత భారీ నష్టం జరుగుతున్నా తమ ప్రజలకు ఆ నిజం తెలియకుండా ఉండేందుకు రష్యా ప్రభుత్వం టెలిగ్రామ్ లాంటి యాప్స్ను కూడా కంట్రోల్ చేస్తోంది. అంటే యుద్ధంలో గెలవడం కంటే నిజాన్ని దాచడమే వాళ్లకు ముఖ్యమైపోయింది. ఇంతవరకు మనం చూసిన ఈ వేర్వేరు సంఘటనలు అంటే కూటమిలో పగుళ్ళు, జవాబుదారీతనంలో అంతరం, ఇంకా తీవ్రమవుతున్న యుద్ధాలు, ఇవన్నీ ఒకే ధోరణికి చెందిన లక్షణాలు. ఇవన్నీ కలిసి ఒక పెద్ద చిత్రాన్ని మనకు చూపిస్తున్నాయి. అయితే అసలు కథేంటి? సింపుల్గా చెప్పాలంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని నడిపిన నియమాలు, ఒప్పందాలు అనే పునాదులు ఇప్పుడు కుప్పకూలిపోతున్నాయి. వాటి స్థానంలో ఎవరి బలం వారిదే అనే అడవి న్యాయం వస్తోంది. ఇప్పుడు శాశ్వత స్నేహాలు లేవు, కేవలం లావాదేవీలు, స్వప్రయోజనాలే ఉన్నాయి. పాత రూల్బుక్ను చింపేశారు. ముగింపుగా ఈ విశ్లేషణ మన ముందు ఒక చాలా కీలకమైన ప్రశ్నను ఉంచుతుంది. మనం చూస్తున్న ఈ విధ్వంసం తర్వాత రాబోయే కొత్త ప్రపంచ క్రమాన్ని ఎవరు నిర్దేశిస్తారు? అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? పాత రూల్స్ అన్నీ పోయాయి, మరి ఇప్పుడు ఈ కొత్త రూల్స్ను ఎవరు రాయబోతున్నారు? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.